గ్రామ ప్రజలు మరియు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈఈ మేడం గారు, ఎస్ఐ గారు, అలాగే ఎన్జిఓ మిత్రులు, తర్వాత పాత్రికేయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీ తాలూకా అమూల్యమైనటువంటి అభిప్రాయాలన్నీ చెప్పారు. సో ఈ మైనింగ్ అన్నది యాక్చువల్గా ఎందుకు కంపల్సరీ అంటే, మనం ఉపయోగిస్తున్నటువంటి ఏ వస్తువు అయినా కూడా ఎయిదర్ వీ హ్యావ్ టు మనం వ్యవసాయపరంగా దాన్ని ఉత్పత్తి అయినా చేసి ఉండాలి, లేదంటే మనం మైనింగ్ చేసి ఉండాలి. ఒక ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ ఏదైనా కూడా, అంటే వ్యవసాయపరంగా మనం ఏవైతే ఉత్పత్తి చేస్తున్నామో అలాగే మైనింగ్ నుంచి వచ్చే మినరల్స్ కూడా మన తాలూకా డెవలప్మెంట్కి అంతే ముఖ్యం. అయితే ఈ మైనింగ్ చేసేటప్పుడు పర్యావరణ పరంగా తగు జాగ్రత్తలు తీసుకొని చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ గ్రామ ప్రజలు వారి వారి ప్రాబ్లమ్స్, ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ ఏ మైన్స్ అయితే ఉన్నాయో వాళ్ళు దీన్ని పూర్తిగా పట్టించుకోలేదు. కొంతవరకు వారు సహకరించి ఉంటే ఇంకాస్త బాగా ఈ పర్యావరణానికి అనుకూలంగా అన్ని పనులు జరిగేవి. అలాగే రోడ్లు కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేక